హాయ్ హలో అండి. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో ఏంటంటే రాత్రి టిఫిన్కి పలహారానికి ప్రిపరేషన్ అనమాట. ఏం లేదు, ఇడ్లీ పిండి అయితే ఉంది కదా, కొంచెం ఇడ్లీలు వేయంగా పిండి ఉంటుంది కదా, దాంతో అయితే ఊతప్పాలు వేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోకి అయితే ఒక ఇంచు అల్లము, ఓ 4 పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర అవి వేసి మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసి మెత్తగాను అది ఇడ్లీ పిండిలో కలిపేశాను. కలిపేసి ఆ, బాగా కలిపేసుకున్నాను అనమాట. అందులో ఇవి వేస్తే చాలా బాగుంటుందండి ఇడ్లీ పిండిలోకి. పైన టాపింగ్స్ కింద కూడా వేసుకోవచ్చు, కాకపోతే టాపింగ్స్ కింద వేసుకుంటే కొంచెం కారం అయితే తెలుస్తుంది. ఇదైతే ఈ పిండి కొద్దిగా పులుసు ఉంటుంది కాబట్టి ఈ పుల్లటి పిండిలోకి ఇవి బాగుంటుంది. అందుకని ఇలా కలిపేశాను. కలిపేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి జీలకర్ర కూడా వేసేసుకున్నానండి. జీలకర్ర వేసుకొని పెనం పెట్టేసి ఆ పెనంకి ముందైతే సీజనింగ్ ఆయిల్ వేసి కాస్త చక్కగా వేడెక్కేలోపు నూనె రాసి పెట్టేసుకున్నాను. నూనె రాసి పెట్టేసుకుని పెనాన్ని అయితే సిమ్లో పెట్టేసి ఉంచేయాలండి. ఉంచేస్తే సమంగా హీట్ అవుతుంది. సమంగా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం దాని మీద పిండి వేసుకోవాలి. మనకు కావలసిన అంత పిండి వేసుకోవాలి. ఈలోపు అయితే నేను ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసుకున్నాను సన్నగా. అవైతే పైన టాపింగ్స్ కింద వేసుకోవచ్చు కదా అని కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ మనకి ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్యారెట్ అవి ఏం లేవండి. అందుకని నేనైతే ఉల్లిపాయే వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇవన్నీ కూడా పిండిలో కలిపేశాను కదా మిక్సీ తిప్పి, అందుకని పైన ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది అని ఉల్లిపాయ ఒకటి వేస్తున్నాను. వేసి ఈ ఉల్లిపాయలన్నీ పైన స్ప్రెడ్ చేసేసుకొని మనకు కావాల్సినన్ని వేసుకుంటే బాగుంటుందండి. ఈ పుల్లటి పిండిలోకి ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఇలాంటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చట్నీ ఏం లేకపోయినా కూడా తినేయచ్చండి, కానీ పక్కన ఏదో ఒక చట్నీ అది వేసుకుంటే బాగుంటుంది. పల్లీ చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. అల్లం పచ్చడి అయితే ఇప్పుడు పనికిరాదు, ఎందుకంటే అల్లం ఆల్రెడీ ఇందులో కలిపాం కాబట్టి అల్లం పచ్చడి వేయక్కర్లేదు, అవసరం లేదు. ఇలాగా దీంతో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలాంటివి చాలా బాగుంటాయి. అది వేసుకొని మూత పెట్టేసి అటు ఇటు తిప్పేసుకొని క్రిస్పీగా మనకు కావాల్సిన నూనె కావాలంటే ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎర్రగా వస్తుంది. నూనె అయితే నేను ఎక్కువ వేసుకోవట్లేదు, అందుకని ఇదిగోండి కాల్ చేసుకున్నాను. చట్నీతో సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి,